ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు. భూమి అంధకారములో ఉండగా దేవుడు పలికాడు, వెలుగు కలుగుగాక. అప్పుడే వెలుగు కలిగింది. దేవుని వెలుగు చీకటిని తొలగించింది. దేవుడు ఆకాశమును సృష్టించాడు. పై నీళ్లు, కింద నీళ్లు వేరు చేశాడు. ఆకాశం దేవుని మహిమను ప్రకటిస్తోంది. God created the sky. He separated the waters into waters above and waters below. దేవుడు నీళ్లను ఒక చోట చేర్చి పొడి భూమిని వెలికి తీశాడు. భూమిపై చెట్లు, పంటలు మొలిచాయి. జీవనానికి ఆయన ఏర్పాట్లు చేశాడు. The land and seas were formed. He created trees, grass, and crops on the earth. దేవుడు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించాడు. పగలు, రాత్రి కాలాలను నిర్ణయించాడు. అన్నీ ఆయన అధికారంలోనే ఉన్నాయి. He created the sun, the moon, and the stars. These were appointed to mark the seasons, day, and years. ఆకాశంలో పక్షులు ఎగరగా దేవుని మహిమ కనిపించింది. ప్రతి పక్షి ఆయన ఆజ్ఞతోనే ఎగిరింది. సృష్టిలో దేవుని శ్వాస ఉంది. He created all manner of fish, from the deep-sea anglerfish to shimmering schools of sardines in the water. దేవుని మహిమ కనిపించింది. ప్రతి పక్షి ఆయన ఆజ్ఞతోనే ఎగిరింది. సృష్టిలో దేవుని శ్వాస ఉంది. దేవుడు నీళ్లలో చేపలను సృష్టించాడు. సముద్రాలు జీవంతో నిండిపోయాయి. ఆయన వాటిని ఆశీర్వదించి విస్తరించుడి, పెరుగుడి అని పలికాడు. దేవుడు భూమిపై ఉన్న ప్రతి జంతువును తన జ్ఞానంతో సృష్టించాడు. పెద్దవి, చిన్నవి, బలమైనవి, మృదువైనవి అన్నీ ఆయన చేతుల పనియే. దేవుడు చూసి ఇది మంచిదే అన్నాడు. I give you dominion over all the earth, the animals, and every living thing. 6వ రోజున దేవుడు భూమి మీద జంతువులను, పశువులను సృష్టించాడు. తన స్వరూపములోనే మనుష్యుడిని సృష్టించి అతనికి జీవశ్వాస ఊదాడు. దేవుడు చూసి ఇది మంచిది అన్నాడు. దేవుడు భూమి మీద ఉన్న ప్రతి దాన్ని ఆశీర్వదించాడు. The Lord God formed man of the dust of the ground and breathed into his nostrils the breath of life. God finished his work and rested. He blessed and sanctified this day. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. దేవుని వాక్యం మరింత మందికి చేరాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోలు ప్రతిరోజు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.